టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో నిందితులుగా ఉన్న 5గురు బెయిల్పై విడుదలయ్యారు. నిన్న హైకోర్టు 5గురికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో కడప సెంట్రల్ జైలు నుంచి 4, విశాఖ జైలు నుంచి 1 విడుదలయ్యారు. వీరిలో నారాయణ రెడ్డి, రంగనాయకులు, వడ్డే కొండ, అలాగే ఓబిరెడ్డి, రేఖమయ్య ఉన్నారు. టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో నిందితులుగా ఉన్న 5గురు బెయిల్పై విడుదలయ్యారు. నిన్న హైకోర్టు 5గురికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో కడప సెంట్రల్ జైలు నుంచి 4, విశాఖ జైలు నుంచి 1 విడుదలయ్యారు. వీరిలో నారాయణ రెడ్డి, రంగనాయకులు, వడ్డే కొండ, అలాగే ఓబిరెడ్డి, రేఖమయ్య ఉన్నారు. పరిటాల రవి హత్య కేసు నిందితుల విడుదలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మీగా పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి నిందితుల్లో ఈ రోజు 4 నిందితులు కడప సెంట్రల్ జైలు నుంచి విడుదల కావడం జరిగింది. వీటిలో ఈ 4 మొత్తం నిన్న జరిగిన హైకోర్టు విచారణ హైకోర్టు 5గురికి ఈ కేసులో 5గురు నిందితులకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ 5గురిలో కడప సెంట్రల్ జైల్లో 4 ఉన్నారు. వీరిలో నారాయణ రెడ్డి, A3 నారాయణ, A4 రేఖమయ్య, A5 రంగనాయకులు, A6 ఉద్దేకొండ, A8 ఓబిరెడ్డి. ఈ 4 కడప సెంట్రల్ జైల్లో ఉన్న శిక్ష అనుభవిస్తుండే వాళ్ళు. సో వీరికి నేను బెయిల్ రావడంతో ఈ 4 విడుదలయ్యారు. మరొకరు విశాఖ జైలు నుంచి 5వ నిందితుడు విశాఖ జైలు నుంచి విడుదల ఉన్నారు. సో మొత్తం మీద ఈ జైలు నుంచి విడుదలైన వాళ్ళు ఈ కేసులో 5గురికి చెప్పడం జరుగుతుంది. అనంతపురంలో 2005 జనవరి 24గా పరిటాల రవి దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో మొత్తం 12 మందికి శిక్ష పడగా అప్పట్లో 4 మృతి చెందారు ప్రధానమైన వ్యక్తులు. సో ఈ 6 నెలల క్రితం కూడా 3 విడుదలయ్యారు. ఈ రోజు ఉన్న 5గురికి నిన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ రోజు కడప సెంట్రల్ జైలు నుంచి 4 విడుదల కావడం జరిగింది. లక్ష్మీదుర్గా, శ్రీనివాస్. Chegou.